వెల్కమ్ టు బీపీఎస్ అమీర్పేట్. ఈరోజు ఈ మోడల్ ఏంటి అంటే క్రియేట్ చేసింది ఒక రోబో మోడల్. అంటే మన పిల్లలు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారంగా పిల్లలందరూ కూడా టెక్నాలజీలో వాళ్ళైతే కార్టూన్స్ చూస్తారో అట్లాంటి విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో మల్టీ గ్రేడ్ అండ్ మల్టీ సబ్జెక్ట్ టీచింగ్ తోటి మనం దీన్ని ఉద్దేశంతో క్రియేట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్లో వచ్చేసరికి సో మనం ఇక్కడ గ్లోబ్ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో గ్లోబ్ ఇంట్రడ్యూస్ చేసి ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి మనకి అండ్ ఓషన్స్ ఉన్నాయి, సో ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యి అనేది విత్ మనం రొటేటింగ్ మోడల్ తోటి వాడు యాక్సెస్ చేస్తూ గ్లోబ్ లాగా వాడు చూడగలుగుతాడు. అండ్ ఈక్వేటర్ అండ్ పోల్స్ ఈ రెండు కూడా మనం చెప్పగలుగుతాం వాడికి. అండ్ వాటర్ కంటెంట్ ఎంత ఉంది, ఎట్ ది సేమ్ టైం ల్యాండ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉందో కూడా వాడు దాన్ని బట్టి తెలుసుకోగలుగుతాడు. అండ్ ఈ రోజుల్లో యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దాని మీద వాడికి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏవైతే కలర్స్ ఉంటాయో లైట్స్ కలర్స్ ఎట్లా వాడు సిగ్నల్స్ ఫాలో కావాలనే ఉద్దేశాన్ని ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో అది కూడా ఈవీఎస్కి సంబంధించిన టాపిక్స్ ఈ రెండు దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మ్యాథ్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీన్ని చూడగానే గుర్తొచ్చేది షేప్స్. సో దీంట్లో మనకి ట్రయాంగిల్ ఉంది, స్క్వేర్ ఉంది, రెక్టాంగిల్స్ ఉన్నాయి. సో ఆల్ షేప్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. సో ఈ షేప్స్తో పాటుగా మనం దీంట్లో 3D మోడల్స్ ఉన్నాయి, 2D మోడల్స్. సో 3D మోడల్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ ఈ హ్యాట్ ఏదైతే ఉందో 3D మోడల్గా చెప్పుకోవచ్చు, స్క్వేర్ని మనం 3D మోడల్గా చెప్పుకోవచ్చు, మిగతా అన్ని 2D మోడల్గా చెప్పుకోవచ్చు. ఇంకోటి మనకి అయితే కాన్సెప్ట్ ఉందో ఎడ్జెస్ అండ్ కార్నర్స్. ఈ ఎడ్జెస్ కార్నర్స్ సంబంధించినటువంటిది కూడా మనం ఈ దాంట్లో ఇంక్లూడ్ చెప్పి వాడికి టచ్ చేస్తూ వాడు ఈ స్క్వేర్లో ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి ఏదైతే ఉందో మనకి టాపిక్స్ మన లెసన్లో ఉన్నాయో ఈ టచ్ చేస్తూ వాడు ఎడ్జెస్ని తెలుసుకోగలుగుతాడు. అట్ ది సేమ్ టైం కార్నర్స్ అని ఉన్నాయన్నది కూడా లెక్కించగలుగుతాడు టచ్ చేస్తూ. అండ్ దీంట్లో ఫ్లాట్ సర్ఫేస్ ఏది అండ్ ఏవైతే రోలింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అది కూడా ఫైండ్ అవుట్ చేస్తాడు. సో ఇక్కడ స్క్వేర్ ఉంది మనకి రోలింగ్ ఆబ్జెక్ట్ అని చూడగలుగుతాం. ఈ ఫ్లాట్ సర్ఫేస్ అనేది రోల్ అవ్వదు, ఇది స్లిప్ అవుతుంది, స్లైడ్ అవుతుంది అనేది తెలుసుకోగలుగుతాడు దీని ద్వారా. సో ఇట్లా మ్యాథ్స్కి సంబంధించినటువంటి షేప్స్ అనేది తెలుసుకోగలుగుతాడు. కమింగ్ టు నంబర్ కాన్సెప్ట్, ఇక్కడ వీడు బీడ్స్ ద్వారా నంబర్స్ని ఏదైతే స్టార్టింగ్లోనే ఉంటుందో ఆ బీడ్స్ ద్వారా నంబర్స్ అనేవి కౌంట్ చేయగలుగుతాడు. అండ్ దీంట్లోనే మనకు కలర్ కాన్సెప్ట్ కూడా ఉంది. డిఫరెంట్ కలర్స్ మనం బీడ్స్ ఉన్నాయి కాబట్టి కలర్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం 10, 20, 30 ఆ కాన్సెప్ట్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ తర్వాత వచ్చేసరికి ఫస్ట్ మనకు బేసిక్ వచ్చేసరికి మ్యాథ్స్లో నంబర్ కాన్సెప్ట్ కాబట్టి ఈ డామినో కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా మనం దీంట్లో ప్లేస్ అయ్యి ఉంటాయి. సో ఇట్లా మనకు డామినోస్ అన్ని కూడా కవర్ అయిపోయి దాంట్లో ఉంటాయి. ఈ కార్డ్స్ అన్ని కూడా ఇక్కడ మిస్ అయిపోయింది, మనకు 6 ప్లేస్ చేయాలి యాక్చువల్లీ. సో అది కూడా కవర్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని ఏం చేస్తారంటే దీన్ని కౌంట్ చేయడం ద్వారా నంబర్ కాన్సెప్ట్ అనేది ఈ బీట్స్ హెల్ప్ తోటి కౌంట్ చేస్తాడు. ఇక్కడ చూస్తాడు ప్లస్ ఇక్కడ కూడా కౌంట్ చేస్తాడు. సో వెన్ ఈ ఓపెన్స్ దట్ యూ కెన్ రికగ్నైజ్ దట్ నంబర్. కౌంట్ చేసినప్పుడు 10 వస్తుంది, ఇక్కడ 10 అనే సంఖ్యను కూడా వాడు గుర్తుపట్టగలుగుతాడు దాని ద్వారా. ఆ తర్వాత వచ్చేసి దీంట్లో మనము బేసిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అప్ టు మల్టిప్లికేషన్ వీ కెన్ డూ దట్. సో దీంట్లో అడిషన్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఫస్ట్ మనం ప్రోడక్ట్ ఇస్తాం. వాళ్ళు ప్రోడక్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తే ఈ ప్రోడక్ట్ కోసం ఏ నంబర్ను యాడ్ చేయాలనే దాన్ని ఓపెన్ చేస్తాడు. టు గెట్ ద 30 ఇప్పుడు ర్యాండమ్గా ట్రై చేస్తాడు. ఇక్కడ ఓపెన్ చేసింది ఉంది కాబట్టి మనకి 6 కనిపించింది. సో దీనికి ఇంకా ఏది యాడ్ చేస్తే 30 వస్తుంది అనేది అట్లా మల్టిపుల్ టైమ్స్ వాడు ట్రై చేస్తూ ఉంటే సో వెన్ ఈ ఓపెన్ ఇక్కడ 10 వచ్చింది. సో 10 + 6 16, 16 + 4 20, అగైన్ 20 + 8 28, 28 plus where is it? We'll take the 5. Now we got the end product. So 30. So in this way they'll try multiple times and they'll get the addition concept. They'll understand. Okay. Later we can also do with that subtraction also. Same. Okay. Subtraction also we'll give the product, end product, and he'll try and he'll get the answer. ప్రోడక్ట్ 3 ఇచ్చారు రిజల్ట్. సో దానికోసం ఏం చేస్తే వస్తుంది అని చెప్పి వాడు ట్రై చేస్తాడు. ఇప్పుడు 10 ఏదైనా తీసుకోండి ర్యాండమ్గా. ఇప్పుడు ఇది ఎంత ఉంది, ఇది 7 ఉంది కదా. 7. సో 7 - 4 చేయాలి కదా ఇప్పుడు. సో 7 తీస్తాడు, 4 తీస్తాడు, ఇది కవర్ అయిపోయి ఉంటుంది మనకి. సో ఇట్లా 7 + 4, 7 - 4 is 3. సో అట్లా వస్తుంది. అండ్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ కూడా సేమ్. ఫ్యాక్టర్స్ కూడా సేమ్. ఇప్పుడు సో 30 ప్లేస్ చేసినప్పుడు 6 × 5 అవి ఓపెన్ చేస్తాం. సో ఇట్లా బేసిక్ 3 ఆపరేషన్స్ అనేవి మ్యాథమెటికల్ కాన్సెప్ట్లో మనకు వస్తాయి. ఆ తర్వాత వచ్చి ఇంగ్లీష్ ఉంది మనకి ఇక్కడ. సేమ్ టైం మనకి బ్యాక్ సైడ్ మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ కాన్సెప్ట్ ఉంది మనకి ఇక్కడ. సో ఇక్కడ మనం ప్రిపోజిషన్స్ వీల్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రిపోజిషన్స్ వీల్లో వాడు యాక్సెస్ చేయొచ్చు దీన్ని. సో ఇట్లా రొటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే విత్ పిక్చర్, సో నియర్, బిట్వీన్, సో ఈ బాల్ అనేది ఆబ్జెక్ట్ మధ్యలో ఎక్కడ ఉందనే దాన్ని బట్టి ఇది యాక్సెస్ చేస్తాం. సో ఎట్ ది సేమ్ టైం ఏంటి అంటే మనం మళ్ళీ వాడికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి ఇట్లా మనం ఒక 10 సెంటెన్సెస్ క్రియేట్ చేసుకున్నాం. సో ఈ సెంటెన్సెస్ను వెన్ వి రీడ్, ఇప్పుడు నేనేమంటా ద బాల్ ఈజ్ ఆన్ యానీ అని చెప్పి అంటాను. సో ఐ విల్ టేక్ ద ఆబ్జెక్ట్ బాల్.
whether ball or something else. So he'll take the object ball. So when I read the sentence, the ball is on Annie. So he'll place it here. ఓకే. While listening to that sentence, he will place the object over the Annie. And when I go for the next one, the ball is under the Annie. So he will place under the Annie. So like that. So the ball is beside Annie. So like that, he will do activity. And you can also learn these sentences by doing activity. Yes. So prepositions concept like that we can teach to the children by accessing physically. So later we can also go for the sentence, parts of speech. సో ఇంగ్లీష్లో మళ్ళీ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా కవర్ అవుతుంది. సో ఇక్కడ నేను సింపుల్ సెంటెన్స్ తీసుకున్నా, ఇక్కడ బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. సో ఈ సెంటెన్స్లోంచి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకొని ఏం చేస్తారంటే నేను ఇక్కడ పాకెట్ సెగ్రిగేషన్ ఇచ్చాను. సో ఈ పాకెట్స్లో ఇప్పుడు ఇక్కడ దానికి ఫిజికల్గా తను ప్లేస్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఆ సెంటెన్స్కి సంబంధించినటువంటివన్నీ కూడా ర్యాండమ్గా నేను ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, కార్డ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో దాంట్లోంచి స్కై వచ్చింది. స్కై అనేది నౌన్. సో హీ విల్ గో ఫర్ ది నౌన్ అండ్ హీల్ ప్లేస్. ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ సైడ్ లో ఉంది మనకి నౌన్ కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. సో ఈ పాకెట్ లో 9 అనేది ఇన్సర్ట్ చేసేస్తారు అట్లా. సో సేమ్ ఇదే కాన్సెప్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా ఎన్ని సెంటెన్స్ అయినా తీసుకోవచ్చు, ఎన్ని సార్లు అయినా ఫ్రాగ్మెంట్స్ డివైడ్ చేసి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని ఐడెంటిఫై చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా చేస్తారు. ఎట్ ది సేమ్ టైం తెలుగు కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో ఇలానే మనం వాక్యాలు కనుక ఇక్కడ ప్లేస్ చేస్తే సేమ్ నౌన్ ని మనం నామవాచకంగా మార్చుకుంటాడు. సో అడ్వర్బ్ ని విశేషణంగా అట్లా ఈ పాకెట్స్ అన్ని కూడా మళ్ళీ దాన్ని నేమ్ చేంజ్ చేసేస్తే స్టిక్ చేసేస్తే సో అదే భాషా భాగాలు తెలుగును కూడా ఇక్కడ యాక్సెస్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ మనం ఇందాక మర్చిపోయాం చెప్పడం ఏంటి అంటే లెటర్ ఇంట్రడక్షన్ కూడా ఇక్కడ జరుగుతుంది. లెటర్ ఇంగ్లీష్ లెటర్. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ అన్ని ప్లేస్ చేసి నేను దాన్ని హైడ్ చేసి రిమైనింగ్ స్మాల్ లెటర్స్ ఏవైతే ఉంటాయో చేతికి హ్యాండింగ్ ఇస్తారు. సో దాంట్లోంచి ఇక్కడ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే ఇక్కడ టీ కనిపించింది అనుకోండి, క్యాపిటల్ టీ. యూ హ్యావ్ టు చూస్ ద టీ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్. సో దాంట్లోంచి చూస్ చేసుకుంటాడు ఆ వర్డ్ అనేది. సో అట్లా మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏర్పడుతుంది ఏది లెటర్ ఇంట్రడక్షన్ సంబంధించి. అదే దాంట్లో మళ్ళీ తెలుగు మనము సరళ అక్షరాలు ఏవైతే ఉంటాయో తెలుగు ఆ అక్షరాలను ఇక్కడ ర్యాండమ్గా ప్లేస్ చేసేసి హైడ్ చేస్తాం. సో ఓపెన్ చేసి సరళ పదాలు ఏవైతే చేయొచ్చో ఫామ్ చేయొచ్చో దాన్ని ఇక్కడ తను ఇక్కడైనా ప్లేస్ చేస్తూ బ్యాక్ సైడ్ ఇచ్చిన ప్లేస్లో ఉన్న ఎన్ని సరళ పదాలు చేయగలుగుతాడో అన్ని సరళ పదాలను ఇక్కడ వాళ్ళు మ్యాచ్ చేసుకోవచ్చు. ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ అక్షరాలను ఇచ్చేసి రిమైనింగ్ ఒత్తులు అక్షరాలకు సంబంధించినటువంటి ఒత్తులు ఇచ్చేస్తే ఆ ఒత్తులు తీసుకొచ్చి దీనికి ఆపోజిట్గా ప్లేస్ చేసి అట్లా కూడా మ్యాచింగ్ కాన్సెప్ట్ కూడా చేసుకోవచ్చు. సో అట్లా మనకు మల్టీపర్పస్ యూజ్ అవుతుంది. ఇంకో చిన్న ఇక్కడ ఏం చేసామంటే మనం సో యాజ్ ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ద డిజిటల్, ఈ కంటెంట్ అంతా కూడా మనం దీంట్లో డిజిటల్గా ప్రజెంటేషన్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో ఆల్ దీస్ కంటెంట్స్ ఇన్సర్టెడ్ ఇన్ ద QR కోడ్. ఓకే. సో ఈ QR కోడ్ ఉద్దేశం ఏంటి అంటే లేటర్ ఏదైతే యాక్టివిటీస్ ఇక్కడ చేశాడో, ఏదైతే కాన్సెప్ట్ ఇక్కడ నేర్చుకున్నాడో దాన్ని లేటర్ తర్వాత కూడా ఇంటి దగ్గర కూడా దాన్ని QR కోడ్ను స్కాన్ చేసి తర్వాత కూడా వాళ్ళకి గుర్తుంటుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈ టెక్నాలజీ అనేది అడాప్ట్ చేసుకున్నామని పేరెంట్స్ కూడా కొంత కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేయాలనే ఉద్దేశంతో ఈ QR కోడ్ ఏదైతే దీక్ష పోర్టల్లో లెసన్స్ యాక్సెస్ చేయొచ్చు సేమ్ లైక్ దట్ ఇదే దానికి సంబంధించిన మోడల్ ఫోటో ఉంటుంది. ఏదైతే పిల్లలు యాక్సెస్ చేస్తారో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ QR కోడ్లో వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట ఆఫ్టర్ సమ్ టైమ్ ఆల్సో. So thank you. Very nice, sir.